So hi hello guys, so welcome back to my channel Potaraju Shivanacharya and welcome back to the another video. So ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మన వీడియోలోనైతే ప్రీవియస్ వీడియోలో మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న అండ్ బబ్బు యూట్యూబ్ మంత్లీ ఇన్కమ్ ఎంతో అయితే అందరికీ చూపించేసిన కదా. కానీ వీడియో అయితే బొరాన్లు వెళ్ళిపోయింది అంటున్నా. అండ్ ఆల్సో దాని తర్వాత సంక్రాంతి రంగోలీ కాంపిటీషన్ కూడా వీడియో చేసిన, అదైతే 1 lakh అయితే వచ్చేసింది. సో గాయస్ ఇట్లాగా మీరు ఎట్లయితే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారో ఇంకా 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 మీ సపోర్ట్ ఇంకా కావాలని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మన వరంగల్లో ఉంటున్న నబీల్ అన్న వాళ్ళ ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో కొద్దిగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో అయితే మన బిగ్ బాస్ 8 నబీల్ అఫ్రిదీస్ గురించి అయితే వీడియో చేస్తున్నా కాబట్టి కొద్దిగా అన్నని లవ్ చేస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అట్లాగే నన్ను కూడా జర సపోర్ట్ చేశారనుకుంటున్నా. సో గాయస్ మన వరంగల్ ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తారో జర మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. వరంగల్ ఎంతమంది అయితే ఈ వీడియో రీచ్ అవుతుందో వరంగల్కి. సో మీరందరూ కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో ప్లీజ్ గాయస్ ఇలాంటి మన కామెంట్ పీపుల్ని కొద్దిగా మీరే సపోర్ట్ చేయాలా, మీరే ఈ మీదికి తీసుకొని రావాలా, ఒక స్థాయికి ఎత్తుకొని రావాలని నేనైతే కోరుకుంటున్నా. సో వీడియో అయితే మన బిగ్ బాస్ 8 నబీల్ అఫ్రిది అందరికైతే తెలిసిందే కదా. సో ఇక మెయిన్లీ చెప్పాలంటే వాళ్ళకి ఇంకో ఛానల్ ఉంది, మన నబీల్ అఫ్రిదీస్ అయితే పర్సనల్ అయిన యూట్యూబ్ ఛానల్. ఇంకోటి వచ్చేసి ఆయన క్లిక్ అయింది మెయిన్ త్రూ అంటే వరంగల్ డైరీస్. వరంగల్ డైరీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసిరంటే వాళ్ళు కరోనా మూమెంట్లో స్టార్ట్ చేసిర్రు. సో మొత్తం ఫనీ అంటే ఫనీ వీడియోస్ ఉంటాయి, ఖాళీ బొరాన్ ఉంటాయి అంటున్నా. చెప్తున్నా కదా కిరాక్ చేస్తారు వీడియోలు అయితే. వీడియోలకు అయితే పేరు పెట్టేది ఉండదు బాయ్, ఖాళీ బొరాన్ వీడియోలు చేస్తారు వాళ్ళు. సో చాలామందికి మన నబీల్ అఫ్రిదీస్ వాళ్ళ టీం కానీ ఈ వరంగల్ డైరీస్ టీం అంటే చాలామంది తెలియనోడు అయితే ఎవరు ఉండడు. ఎందుకంటే మన నబీల్ అఫ్రిదీస్ క్లిక్ అయిందే మన వరంగల్ డైరీస్ త్రూవే. వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ తెలియనోడు అయితే ఎవడు ఉన్నాడు. సో గాయస్ ఈ వరంగల్ డైరీస్ ఛానల్ ఎంతమందికి అయితే తెలుసో, మన నబీల్ అఫ్రిదీస్ ఎంతమంది అయితే తెలుసో, ఈ వరంగల్ టీం ఎంతమంది అయితే నబీల్ అఫ్రిదీస్ని మన వరంగలే కాకుండా మన ఆల్ ఓవర్ తెలంగాణ మన ఒక కామన్ మ్యాన్ అయిన మన నబీల్ అఫ్రిదీస్ని ఎంతమంది అయితే లవ్ చేస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో. సో నన్ను కూడా మీరు అందరూ అట్లనే సపోర్ట్ చేయాలా, అట్లనే లవ్ చేయాలా, కొద్దిగా నా ఛానల్ని లేపాలా, కొద్దిగా మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా. సో ప్లీజ్ గాయ్స్ ఒక కామన్ మ్యాన్ని, ఒక కామన్ పీపుల్గా మీరే నన్ను సపోర్ట్ చేయాలా, మీరే ఒక స్టేజ్కి తీసుకొని రావాలా. సో ఇంకొకటి ఏంటంటే 3 days అయిపోయింది అన్న వీడియోస్ వేస్తలేడు ఏందని జర అందరికి ఉండొచ్చు. ఏంటంటే డే బై డే నేను వేస్తూనే ఉంటా, కుదిరితే డైలీ ఒక వీడియో నేను ఏదో ఒకటి వేస్తూనే ఉంటా. కాకపోతే 3 days గ్యాప్ వచ్చేసింది. సంక్రాంతి వీడియో వేయంగానే నేను గ్యాప్ ఇచ్చిన, ఎందుకంటే కొద్దిగా నా హెల్త్ బాగాలేదు. సో అందుకనే వీడియోస్ అనేది చేయలేదన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్. ఇక మన హెల్త్ బాగాలేదు, నేను వీడియోలు చాలా ట్రై చేసిన, చేద్దామని నిన్న కూడా ట్రై చేసినా కానీ నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు. కొద్దిగా నా హెల్త్ అయితే బాగాలేదన్నమాట. అయినా సరే ఇవాళ ఖచ్చితంగా వీడియో ఇవ్వాలా, ఎందుకంటే వీడియో ఆపితే ఛానల్ పడిపోతుంది, మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారని మీ గురించి అయితే ఇలా వీడియో తీసుకొని వచ్చిన. ఈ వీడియో ఎందుకు తీసుకొని వచ్చిన మొదటి కారణం ఏంటంటే మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న అండ్ బబ్బు యూట్యూబ్ మంత్లీ ఇన్కమ్ గురించి అయితే నేను వీడియో చేసిన కదా. దాంట్లోనైతే మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే మన నబీల్ అఫ్రిదీస్ మా యూట్యూబ్ మంత్లీ ఇన్కమ్ ఎంత చెప్పండి అని అన్నారు. సో నబీల్ అఫ్రిదీస్ యూట్యూబ్ మంత్లీ ఇన్కమ్కి వెళ్ళిపోయే ముందు మీకు అందరికి ఒక విషయం చెప్పాలా. సో నబీల్ అఫ్రిదీస్కి ఆయన పర్సనల్ అకౌంట్ అయితే నబీల్ అఫ్రిదీస్, ఆయన యూట్యూబ్ ఛానల్ ఇది ఒక్కరికి సంబంధించింది. ఇంకొకటి వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి కష్టం వచ్చేసి ఇది ఎట్లా అంటే వాళ్ళకు టీం ఉంది, దీని మీద ఏం ఇన్కమ్ వచ్చినా టీం అందరు తీసుకుంటారు, ఎందుకంటే టీం అందరు కష్టపడతారు కాబట్టి అది టీం అందరిది కలిసి ఉంటుంది. సో నాట్ ఓన్లీ నబీల్ అన్నది ఒకటే కాదు, అందరిది కలిసి ఉంటుంది ఈ ఛానల్ వరంగల్ డైరీస్ అనేది. సో మెయిన్లీ నబీల్ అఫ్రిదీస్ యూట్యూబ్ ఛానల్ గురించి చేయమన్నారు కాబట్టి ఇప్పుడు మెయిన్లీ నబీల్ అఫ్రిదీస్ ఏ యూట్యూబ్ ఛానల్ అయితే ఆయన యూజ్ చేస్తుండో, ఆయన పర్సనల్గా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఇన్కమ్గా ఆయన ఓన్ ఇన్కమ్గా తీసుకుంటుండో ఆయన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చేస్తున్నా. సో వరంగల్ డైరీస్ గురించి యూట్యూబ్ ఇన్కమ్ ఎంతమంది చేయాలనుకుంటారో సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. ఆ వరంగల్ డైరీస్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, మంత్లీ ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి 100% ఈ మన నబీల్ అఫ్రిదీస్ యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందుకు స్టార్టింగ్ వరంగల్ డైరీసే. సో దీనికంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ దానికే ఉంటారు. నబీల్ అఫ్రిదీస్ అన్న పెట్టిన యూట్యూబ్ ఛానల్ కంటే దానికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఎందుకంటే అది ఎప్పటి నుండో స్టార్ట్ చేసిరు. ఆయన క్లిక్ అయింది కూడా మన వరంగల్ డైరీస్ త్రూవే. చాలా అంటే చాలా ఫనీ వీడియోస్ ఉంటాయి. చెప్తున్నా ఆయన వీడియోలు అయితే ఖాళీ బొరాన్ అంటున్నా, ఖాళీ నవ్వుకున్నాడే ఖాళీ బాకీ అంటున్నా ఆ వీడియోలు చూస్తుంటే.
ఎందుకంటే ఇప్పుడు మా ఏరియాలో కూడా చాలా మంది చూస్తుంటారు, అంతేందుకు మా తమ్ముళ్ళు కూడా చూస్తూనే ఉంటారు వరంగల్ డైరీస్ వీడియోస్. నేను కూడా చూస్తూనే ఉంటా. ఖాళీ మజ్మా ఉంటాయి అంటున్నా, నవ్వుకొని చచ్చిపోవాలా ఖాళీ అలా వీడియోలు చూస్తే. సో అప్పటి నుంచి అయితే మన నబీల్ అఫ్రీదీస్ అయితే మనకి వరంగల్ డైరీస్ నబీల్ అఫ్రీదీస్ అంటేనే పరిచయం. సో ఇప్పుడు మన నబీల్ అఫ్రీదీస్ అయితే బిగ్ బాస్ 8లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అందరు బిగ్ బాస్ నబీల్ అఫ్రీదీస్ అంటారు. అవును, ఎందుకంటే బిగ్ బాస్లోకి పోయిందంటే అది ఆల్ ఓవర్ కంట్రీ అనమాట. ఆల్ ఓవర్ కంట్రీలో మన మెయిన్ గేమ్ షో అది. దాంట్లో పోయిన గేమ్ ఆడిండు. సో బెస్ట్ అయితే ఇచ్చేసిండు అనమాట. బెస్ట్ ఎందుకంటే మన కామెంట్ పర్సన్గా కామెంట్ పీపుల్ మనం అందరం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిది. కాకపోతే అన్న గెలవకపోయినా మనలాంటి ఎంతోమంది కామెంట్ పీపుల్ మనుషులను అయితే గెలిచేసిండు ఒక కామెంట్ పర్సన్గా. ఎందుకంటే ఆయన ఒక కామెంట్ పర్సన్, ఒక యూట్యూబర్ అంతే. వరంగల్ ఉంటాడు భయ్. ఖాళీ ఆయన మాటలు కూడా ఖాళీ మజ్మా ఉంటాయి అంటున్నా. ఆయన మాటలు మీరు వింటేనే మీకు అర్థమైపోతుంది. అచ్చమైన మన తెలంగాణ సంస్కృతి భాష మాట్లాడతాడు. నేను ఎట్లా మాట్లాడతా ఆయన కూడా అంతే. ఖాళీ కుల్లా ఉంటుంది, ముఖం మీదే మాట్లాడేస్తాడు, ఖాళీ బొరాన్ ఉంటుంది అంటున్నా. సో అందరు ఇప్పుడు బిగ్ బాస్ నబీల్ అఫ్రీదీస్ అంటేనే ఇక గుర్తుపడతారు. ఇక దానికంటే ముందంటే వరంగల్ డైరీస్ నబీల్ అఫ్రీదీస్ అంటే కూడా గుర్తుపడతారు. ఎందుకంటే వరంగల్ డైరీస్ అనేది ఒక టీంకి సంబంధించింది. అందరు కలిసి వర్క్ హార్డ్ చేస్తారు. సో కాబట్టి వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఇన్కమ్ ఎంతో తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు అది ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిర్రు. దాని ఇన్కమ్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% నేను ఒకవేళ మీరు కామెంట్ చేస్తే దాని గురించి కూడా నేనైతే వీడియో చేస్తా. సో ఇవాళ నా సబ్స్క్రైబర్ అడిగారు నబీల్ అఫ్రీదీస్ యూట్యూబ్ ఛానల్కి మంత్లీ రెవెన్యూ ఎంత అని. నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఏ వీడియోలో కామెంట్ చేసిరంటే మన పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న బబ్బు గురించి నేనైతే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంతో చెప్పిన కదా. సో దాంట్లోనైతే ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్ చేసిరు, బిగ్ బాస్ నబీల్ అఫ్రీదీస్ యూట్యూబ్ మంత్లీ ఇన్కమ్ ఎంతో చెప్తారా అని. సో అందుకే మీకు అందరికి తెలియదు, 2 ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇంకోటి నబీల్ అఫ్రీదీస్ ముచ్చట్లో అని ఇట్లా రీసెంట్లీ తీసిండు, అదేమో 14,000 మంది ఏమో సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో మెయిన్లీ అయితే ఇప్పుడు ఆయన నడిపిస్తున్న ఛానల్ ఏంటంటే నబీల్ అఫ్రీదీస్, ఇంకోటి వరంగల్ డైరీస్. సో వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఇన్కమ్ ఎంతో తెలుసుకోవాలనుకునే వాళ్ళు కామెంట్ చేస్తే 100% దాని గురించి కూడా వీడియో చేస్తా. సో ఇప్పుడు నా సబ్స్క్రైబర్ అడిగినందుకైతే నబీల్ అఫ్రీదీస్ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ పెట్టిండు కదా, దాని మంత్లీ ఇన్కమ్ ఎంత అనేది నాకు చెప్దామని మీ ముందుకు వచ్చిన. సో గాయ్స్ వీడియోకి వెళ్ళే ముందు అయితే కొద్దిగా నా ఛానల్ అందరూ కొద్దిగా సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కొద్దిగా షేర్ చేయండి. లింక్ని జర మీ వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేస్తే మీరు ఒక 10 మందిని పంపించినా దాంట్లో 5 మంది అన్న చూసినా ఆ 5 మంది తరపు నుంచి ఒక 5 వ్యూస్ అని వస్తాయి కదా. ఎంతోమంది ఫోన్లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయని వాళ్ళు ఉండరు ఇవాళ రేపు. సో ఇన్స్టాగ్రామ్కి కూడా డైరెక్ట్ మీరు లింక్ షేర్ చేయొచ్చు. సో అట్లా షేర్ చేసి కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేసి కొద్దిగా నన్ను కూడా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నా. సో ఇక లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నబీల్ అఫ్రీదీస్ యూట్యూబ్ మంత్లీ ఇన్కమ్ ఎంతో మీకు తెలుసా? నాకు తెలుసు. సో ఈ వీడియోలో చూపిస్తున్నా, అందరు చూడుర్రి. చెప్తున్నా నబీల్ అఫ్రీదీస్ యూట్యూబ్ మంత్లీ ఇన్కమ్ ఎంత అనేది. సో గాయ్స్ మన నబీల్ అఫ్రీదీస్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇది. సో ఆయన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 2,74,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. అండ్ వీడియో కౌంట్ వచ్చేసి 231 వీడియోస్ ఉన్నాయి. అండ్ కంట్రీ వచ్చేసి ఇండియా. కేటగిరీ పీపుల్ అండ్ బ్లాగ్స్. యూట్యూబర్ సిన్స్ 2020 నుండే ఆయన ఒక యూట్యూబరు. సో యూట్యూబర్ నబీల్ అఫ్రీదీస్ ఇన్కమ్ ఎంత అంటే, నబీల్ అఫ్రీదీస్ నెట్వర్త్ చెప్తా అంటే పర్ ఇయర్లీ ఆయనకి ఎంత వస్తుంది. నెట్వర్త్ అంటే చాలామందికి తెలియదు. సో నెట్వర్త్ అంటే టోటల్ పర్ ఇయర్ ఇన్కమ్ అనమాట. సో మంత్లీ కాకుండా ఈయనదైతే పర్ ఇయర్లీ చెప్పేస్తున్నా. ఇయర్లీ చెప్తున్నా కదా, దాన్ని మీరు డివైడెడ్ బై 12 చేసుకోండి, ఆటోమేటిక్ మీకు వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పర్ ఇయర్ ఇన్కమ్ చెప్తా, ఇంత నుంచి ఇంత వస్తుంది, దాన్ని డివైడెడ్ బై 12 చేస్తే ఆయనకు మంత్లీ ఎంత వస్తుంది అనేది మీకు వాల్యూ అయితే క్యాల్కులేటర్లో తెలిసిపోతుంది. సో నబీల్ అఫ్రీదీస్ నెట్వర్త్ ఇన్కమ్ వచ్చేసి పర్ ఇయర్ వచ్చేసి $12.8K నుండి $76.5K. నబీల్ అఫ్రీదీస్ నెట్వర్త్ ఇన్కమ్ అంటే పర్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి $12.8K నుండి $76.5K. అంటే డాలర్స్ అంటే అందరికీ తెలుసు కదా, ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పిన, ఈ డాలర్స్ అనేది ఏంటంటే
మనకి యూట్యూబ్ ఇన్కమ్ వచ్చేసి మనకి యూఎస్ డాలర్స్ తరపున డాలర్స్ నుండి అయితే వస్తుంది. అది మనకు ట్యాక్సెస్ జిఎస్టీ అన్నీ కట్ అయ్యి మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయ్యి ట్యాక్సెస్ ఇట్లా అన్ని కన్వర్ట్ అయ్యి మనకు ఇండియన్ రూపీస్లోకి వస్తుంది అనమాట. ఈ డాలర్స్ అనేది మనకు ఇది ఒక ఇన్కమ్ వచ్చేసి డాలర్స్. ఇప్పుడు మన ఇండియాలో రూపీస్ అని ఎట్లా అంటామో మన యూఎస్ వచ్చేసి డాలర్స్ అని అంటాము. ఇప్పుడు మనం ఇక్కడ 10 రూపీస్ 20 రూపీస్ ఎట్లా అంటామో అక్కడ డాలర్స్ అంటే అక్కడ డాలర్స్ రూపంలో చెప్తారనమాట. మన యూట్యూబ్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఒక యూఎస్ వాళ్ళది, ఇది యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిందని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన. మనకి దీంట్లో కష్టపడ్డ వాళ్ళకి ప్రతి రూపాయి వచ్చే ఇన్కమ్ వచ్చేసి మన యూఎస్ నుంచి వస్తాయి. డాలర్స్ నుండి రూపంగా మనకు జిఎస్టీ ట్యాక్సెస్ అన్నీ కట్ అయ్యి మన ఇండియాకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయ్యి వస్తాయి అనమాట. సో నబీల్ అఫ్రీదీస్ పర్ ఇయర్ వచ్చేసి 12.8K నుండి డాలర్స్ 76.5K అంటే డాలర్స్ 12.8K ఇది ఇండియన్ రూపీస్ కాదు, ఇది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ డాలర్స్ అనమాట. సో యుఎస్ డాలర్స్ ఏమో 12.8K నుండి డాలర్స్ 76.5K. ఈ డాలర్స్ 12.8K ఇండియన్ రూపీస్లో ఎంత? ఈ డాలర్స్ 12.8K మన ఇండియన్ రూపీస్లోకి ట్యాక్సెస్ గీక్సెస్ అన్నీ కట్టే మన ఇండియాకి వచ్చేసరికి ఎంత వస్తుంది తెలుసా? 11,08,678 రూపీస్ .40 పైసా. 11,08,678.40 పైసా. 11,08,678 రూపాయల 40 పైసలు. ఇవి మన ఇండియన్ రూపీస్. మనకు డాలర్స్ రూపంగా వచ్చేసానేమో డాలర్స్ 12.8K అనమాట. ఇవి మన యూఎస్కి సంబంధించిన అమౌంట్లోనేమో అంతా. మన ఇండియాకి వచ్చేసరికి ఆ డాలర్స్ అమౌంట్ ఇంత వాల్యూ వస్తుంది, 11,08,678 రూపాయల 40 పైసలు. ఇది మన ఇండియా అమౌంట్ అనమాట మనకు వచ్చేది. ఇప్పుడు డాలర్స్ 12.8K నుండి డాలర్ 76.5K అని చెప్పిన. అంటే ఇంత ఇన్కమ్ నుంచి ఇంత ఇన్కమ్ వరకు అయినా పర్ ఇయర్లీ సంపాదిస్తాడు. అంటే ప్రతి మంత్ ఒకటే ఇన్కమ్ రాదు. డిపెండ్ అపాన్ వ్యూస్, డిపెండ్ అపాన్ లైక్స్, డిపెండ్ అపాన్ కామెంట్స్, డిపెండ్ అపాన్ సబ్స్క్రైబర్స్, డిపెండ్ అపాన్ ఏమంటారు మన లైక్స్ కానివ్వచ్చు, ఇంప్రెషన్స్ కానివ్వచ్చు. అట్లా మనకు ఒక్కొక్క నెల ఒక్కొక్క వీడియోకి ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ ఒకటే వ్యూస్ ఉండవు కదా. సో అట్లా కౌంట్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సో పర్ ఇయర్ ఎన్ని వ్యూస్ అయితే వస్తున్నాయో అన్ని వ్యూస్కి అట్లా ఒకటే ఇన్కమ్ అనేది ఉండదు. ఒక ఇయర్ నుంచి ఇంత ఇన్కమ్ నుండి ఇంత ఇన్కమ్ అంటే ఒక వీడియో లక్షలలో పోతుంది, కొన్ని వీడియోలు వేలల్లో పోతాయి. అట్లా ఇవన్నీ క్యాల్కులేట్ చేసి ఇంత అమౌంట్ నుండి ఇంత అమౌంట్. ఇప్పుడు డాలర్స్ 12.8K నుండి డాలర్ 76.5K అని చెప్పారు కదా. 12.8K నుండి 76.5K మధ్యలో వస్తుంది ఆయన అమౌంట్. అంటే ఈ 76.5K డాలర్స్ ఇండియన్ రూపీస్లకి కన్వర్ట్ అయితే ఎంత, ఇది కూడా చెప్తున్నా చూడండి. డాలర్ 76.5K వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ అమౌంట్ రూపీస్ అనమాట. ఇది మన ఇండియన్ రూపీస్కి వచ్చేసి 66,25,355 రూపీస్ .63 పైసా. 66,25,355 రూపీస్ .63 పైసా. ఇవి మన ఇండియన్ రూపీస్ అనమాట. 66,25,355 రూపాయల 63 పైసలు మన యూఎస్ డాలర్స్ నుండి మనకి ఇండియన్ రూపీస్ కన్వర్ట్ అయ్యే అమౌంట్ ఇదే అనమాట. సో చెప్పిన కదా గైస్, మీకు చెప్పినట్టే నబీల్ అఫ్రీదీస్ పర్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి డాలర్స్ 12.8K నుండి డాలర్ 76.5K అనమాట. ఇది మన ఇండియన్ రూపీస్కి వచ్చేసరికి 11,08,678 రూపాయల 40 పైసల నుండి 66,25,355 రూపాయల 63 పైసల వరకైనా పర్ ఇయర్లీ అయితే ఆయన సంపాదిస్తాడనమాట యూట్యూబ్ ఛానల్ నుండి. ఆయన ఓన్ యూట్యూబ్ ఛానల్ నబీల్ అఫ్రీదీస్ అని ఉంటుంది. సో ఇది ఆయన ఓన్ యూట్యూబ్ ఛానల్, ఆయన ఓన్ ఇన్కమ్ అనమాట. సో వరంగల్ డైరీస్ అయితే మీకు అందరికి చెప్పిన కదా, అది టోటల్ టీం అందరూ వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి అది టీం అందరికీ సంబంధించింది. సో దాని గురించి కూడా మీకు అందరికీ ఇన్కమ్ ఎంతో తెలుసుకోవాలనుకునే వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాట్ ఓన్లీ వరంగల్ డైరీస్, ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్స్ ఇన్కమ్ మీకు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% నేను ఆ వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఎట్లయితే నా సబ్స్క్రైబర్ చెప్పిర్రో నేను చేసిన. ఒకరైతే భయ్యా సన్నీ యాదవ్ గురించి చేయమన్నారు, అది కూడా చేసిన. సో నెక్స్ట్ మన నబీల్ అఫ్రీదీస్ గురించి ఏమన్నారు, సో నేను బిగ్ బాస్ నబీల్ అఫ్రీదీస్ గురించి ఏమంటే మన బిగ్ బాస్ నబీల్ అఫ్రీదీస్ గురించి కూడా వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చిన. సో నబీల్ అఫ్రీదీస్ని ఎంతమంది అయితే లవ్ చేస్తున్నారో, మన వరంగల్ నుండే కాదు మన ఆల్ ఓవర్ తెలంగాణలో ఎంతమంది అయినా లవ్ చేస్తారో, సపోర్ట్ చేస్తారో, జర నా ఛానల్ కూడా సపోర్ట్ చేయరు బాయ్.
నా ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి, కొద్దిగా లైక్ చేయండి. కొద్దిగా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ని కొద్దిగా రెగ్యులర్గా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే ఏంటంటే వాచ్ అవర్స్ వస్తాయి అండ్ ఇంప్రెషన్ రేట్ కూడా పెరుగుతుంది. సో నన్ను కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. ఒక కామెంట్ పర్సన్స్గా మనది మనం సపోర్ట్ చేసుకోవాలి. ఇది బరాబర్ 100% వాస్తవమో కదా. కామెంట్ పర్సన్స్గా, కామెంట్ పీపుల్గా మనది మనం సపోర్ట్ చేసుకోవాలి. మనది మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలి. రేపు మనకు లేకపోతే ఎవడేం వచ్చి పెట్టాడు. మన కష్టం ఏందో మనం చూపించాలి. ఒకడు బాగుపడుతున్నా అంటే వాడిని ఎట్లా దొక్కాలని కాకుండా వాడిని ఎట్లా ఇంప్రెషన్ చేయాలి, వాడిని ఎట్లా లేపాలి, అరే మనోడే కదా అని చూసినోడే మంచి. కాకపోతే ఇవాళ రేపు కాలంలో అట్లా లేరు. ఒకటి ఎదుగుతున్నా అంటే వాడిని ఎట్లా దొక్కాలి, మన ముంగట ఒక లెక్క సాటంగా పోయి ఏ ఆడి ఇట్లా రాబోయి అట్లా రాబోయి అని మాట్లాడతాడు చిల్లర గన్లు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండరు. ఇట్లా నా గురించి చాలా మంది చిల్లర గన్లు మాట్లాడారు, ముంగట ఒకటి వెనకాల ఒకటి. కాకపోతే అవన్నీ ఇట్లా వినాలి, ఇట్లా ఇడిచిపెట్టేసాలి. ఎందుకంటే కుక్కలు ఎట్లా మొరుగుతాయి తెలుసు కదా, అట్లనే అని ఇడిచిపెట్టేసాలి. రోడ్డు మీద కుక్కలు మొరిగినట్టే ఉంటారు బాయ్. మనం క్లిక్ అవుతున్నాము అంటే మన గురించి మన ముంగట మంచిగానే ఉంటారు, వెనకాల పుల్లలు పెడుతూనే ఉంటారు, వెనకాల మన గురించి గలీజ్గా చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. సో అన్నీ లైట్ తీసుకోవాలి. ముందు మన చూపు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. సక్సెస్ ఎట్లా కొట్టాలి, సక్సెస్కి మీనింగ్ అంటే ఎందుకు చూపించాలి అట్లాంటి కొడుకులకి మనము. సో వాళ్ళ గురించి మనం ఆలోచించుకొని మనం అడ్డం పడద్దు. ఎందుకంటే నేను కూడా ఎదుర్కొన్న అట్లాంటివి నాకు తెలుసు. నా గురించి కూడా మస్తు మాట్లాడారు, నా గురించి కూడా స్టార్టింగ్గా చాలా కథలు పడ్డారు, చాలా చేసేసారు. సో అన్నీ మనం పట్టించుకోవాలి, లైట్ తీసేసుకున్నాం. అట్లాంటి ఎవరి మనం ఇంటే ఇక మీదికి ఎదగలేం. మనం మీదికి ఎదగాలంటే ఏంది, మనది మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలి, మనది మనం ఏందో సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ తోటే కొడుకులకి మనం ఏందో చూపెట్టాలి అని నేను మీకు గురించి నేనైతే వీడియోలు చేస్తున్నా. సో ఏదో ఒక రోజు అయితే సక్సెస్ వస్తుందని నాకు ఒక నమ్మకం అవుతుంది. సో సక్సెస్ని కూడా మీరు అందరు తీసుకురావాలని కోరుకుంటున్నా. సో బిగ్ బాస్ నబీల్ అఫ్రీదీస్ని ఎంతమంది అయితే కొద్దిగా లవ్ చేస్తున్నారో, కొద్దిగా ఆయన ఫ్యాన్స్ ఎంతమంది అవుతున్నారో. సో గైస్ ప్లీజ్ ఇది నబీల్ అఫ్రీదీస్ యూట్యూబ్ ఇన్కమ్ గురించి చేసినందుకు కొద్దిగా నా ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. కొద్దిగా నా ఛానల్ని కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి. కొద్దిగా మీ హెల్ప్ అండ్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను కూడా ఏదో ఒక రోజు ఒక స్థాయికి వస్తా. 100% మీకు అందరికీ చెప్పినట్టు ఒకవేళ యూట్యూబ్ ఇన్కమ్ అనేది రెవెన్యూ స్టార్ట్ అయితే 100% హెల్పింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తా. సో మీ సపోర్ట్ అయితే నాకు 100% ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఉంటుంది కాదు, ఉండాలి. ఇప్పటికైతే మీరు నాకు చూపించిన ప్రేమ 13,000 సబ్స్క్రైబర్స్ అయితే రీసెంట్లీ క్రాస్ అయిపోయారు. ఇప్పుడు 13,300 అండ్ చేంజ్ ఏదో నడుస్తుంది. సో గాయస్ నాది ఏంటంటే గోల్ అతి తొందరలో 1 lakh కొట్టాలి సబ్స్క్రైబర్స్ అనేది నేను ఒక గోల్ పెట్టుకున్నా. సో మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఉంటే 100% 1 lakh సబ్స్క్రైబర్స్ నాకు ఎంతసేపు కాదు. సో ప్లీజ్ గాయస్ ఇక ఇట్లాంటి ఛానల్స్ని కూడా కొద్దిగా మోటివేట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటి కామెంట్ పీపుల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేసి ఒక స్థాయికి తీసుకొని పోవండి. ఇట్లాంటి కామెంట్ పీపుల్ని సపోర్ట్ చేసి ఒక కామెంట్ పీపుల్ తలుచుకుంటే ఏమన్నా చేస్తాడు అనేటట్టు మనం ఒక చాటి చూపే విధంగా మనం ఉండాలి. మనది మనం హెల్ప్ చేసుకోవాలి, మనది మనం ప్రూవ్ చేసుకోవాలి. మనకు లేకపోతే ఎవరు తెచ్చి పెట్టాడు. మనం కష్టపడితేనే మన 5 ముద్దలు మన నోట్లోకి పోతాయి, మన ఇంట్లో నోట్లోకి పోతాయి. సో ప్లీజ్ గాయస్ ఒక డౌన్ లెవెల్ నుంచి వచ్చినాం అందరం. నేనేం పెద్ద అది కాదు, ఇప్పటికీ కూడా నేను డౌన్ స్టేజ్లోనే ఉన్నా. కాకపోతే ఇవాళ డౌన్ స్టేజ్లో ఉన్నా నేనైతే బాధపడా. మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ డౌన్ స్టేజ్ రేపు ఒక స్థాయికి అయితే ఎదుగుతా. అది నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం. మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే లవ్, మీరు చూపించే సపోర్టు ఎప్పటికైనా నేను అదే పెట్టుకుంటా. మీ రుణం ఎప్పటికీ మర్చిపోను. ఇప్పటివరకు నాకు చూపించిన ప్రేమనైతే 13,000 మంది సబ్స్క్రైబర్లు నా దగ్గర ఉన్నారు. 13,300 సబ్స్క్రైబర్లు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోకు. నా ఛానల్ని నమ్ముకొని ఇంతమంది ఉన్నారంటే ఈ 13,000 మంది నుంచి 1,00,000 సబ్స్క్రైబర్లు వస్తారు నా మీద నమ్మకంతో. ఎందుకంటే నేనేం పిచ్చి పిచ్చి వీడియోలు నేను చేస్తలేను, ఎటువంటి గలీజ్ వీడియోలు చేస్తలేను. ఏదైనా టాపిక్ రిలేటెడ్, కంటెంట్ రిలేటెడ్ వీడియోలే నేను చేస్తున్నా. నేను ఏడికి పోయినా వీడియోలు చేస్తా, టెంపుల్స్కి కానీ. నేను ఇప్పుడు పోతరాజ్ చేస్తా, నేను పోతరాజ్ చేసినప్పుడు నేను మేకింగ్ చేసుకున్న వీడియో అంటే పోతరాజ్ ఎట్లా రెడీ అవుతాడు ప్రజలకు చూపించాలి. నేను పోతరాజ్ డ్యాన్స్ ఆడేటప్పుడు పోతరాజ్ డ్యాన్స్ ఎట్లా ఆడతాడు అది చూపించాలి. మన బోనాల జాతర ఏంటేంది, కల్చర్ అంటే ఏంది, మన ట్రెడిషన్ ఏంటేంది, వ్లాగ్స్ అంటే ఏంది, ఒక టెంపుల్కి పోయినా ఏడికి పోయినా ప్రతి ఒక్క వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నా. నేనైతే పిచ్చి పిచ్చి వీడియోలు అయితే ఏం చేస్తలేను. సో పబ్లిక్ అందరూ నన్ను కొద్దిగా ఆదరించండి. ఇట్లాంటి ఛానల్స్ని, నాలాంటి ఛానల్స్ ఎంతోమంది ఉన్నారు. సో అందరికీ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ మీద ఆధారపడి
ఉన్నోళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళని మీరు చేసే హెల్ప్లో ఏం లేదు, కొద్దిగా మాలాంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా మా వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మా వీడియో స్క్రోలింగ్లోనే కనబడుతుంది. సో అట్లా మా వీడియోస్ ఏం చేసినా మీకు రీచ్ అవుతాయి అనమాట. సో ఈ ఒక్క హెల్ప్ మీరు అందరూ యాజ్ ఎ సబ్స్క్రైబర్స్గా మీరు అందరూ మాలాంటి కామెంట్ పీపుల్కి చేస్తారని నేను కోరుకుంటున్నా. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పోతరాజు శివన్ ఆచారం. సో ఇక మళ్ళీ లేట్ ఎందుకు, మీరు అన్నట్టే నబీల్ అఫ్రీదీస్ యూట్యూబ్ ఇన్కమ్ ఎంతో తెలుసుకోవాలనుకోరు కదా. సో వీడియో అయితే చేసేసిన నచ్చినట్టయితే ఇంకెవరెవరి ఇన్కమ్ గురించి తెలుసుకోవాలనుకుంటారో తొందరగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చెప్పిన కదా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వరంగల్ డైరీస్ అని. నబీల్ అఫ్రీదీస్ వాళ్ళ టీం అందరు కలిసి చేస్తారు. సో దాని యూట్యూబ్ ఇన్కమ్ ఎంతో తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% వీడియో చేస్తా మీ గురించి. మీరు కామెంట్ చేసినట్టు మీ సపోర్ట్ ఉంటే చాలు, మీరు ఏ కామెంట్ చేసినా దానికి బరాబర్ వీడియో చేస్తా. సో మరి లేట్ ఎందుకు గాయ్స్. సో లెట్స్ గో, సైనింగ్ ఆఫ్ యువర్స్ పోతరాజు శివన్ ఆచారం. సో లవ్ యూ గైస్.